మొత్తం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నా ఇలా 58,000 ఉద్యోగాలు పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్. అంటే సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్నే నిరుద్యోగులు ఓడిపోయేలా చేసింది. మరి సంవత్సరానికి 3,500 ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లుంటుంది? ఇది 2024 ఆగస్టు 2వ తారీఖున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్. ఇందులో మొత్తం 20 రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇయర్లో పలానా మంత్లో రిలీజ్ చేస్తామని చెప్పి ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దీని గడువు 2025 జూన్ తోటి తీరిపోయింది. కానీ ఈ రోజుకి కూడా అంటే గడువు తీరిపోయి ఇంకో సంవత్సరం అవుతుంది, అయినా కూడా అందులో ఉన్న ఏ నోటిఫికేషను ఈ రోజుకి చాలా వరకు రిలీజ్ కాలేదు. రీసెంట్గా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం అనే విలేజ్కి చెందిన గడ్డం వేణుకుమార్, ఈయన ఉద్యోగాలు రావట్లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వట్లేదు, అంతేకాదు గత ప్రభుత్వం ఇచ్చిన 60,000 ఉద్యోగాల్ని మేమే ఇచ్చినామని చెప్పుకుంటుంది తప్ప కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇంకో విషయం కూడా చెప్పిండు, ఇంద్రమ్మ ఇండ్లు అర్హులకు దక్కట్లేదు, మేము ఇంద్రమ్మ ఇల్లు దక్కడానికి పూర్తి అర్హులం కానీ మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు అని చెప్పి ఒక 3 పేజీల లేఖ రాసి తనువు జాలించడానికి ప్రయత్నం చేసిండు. దాంతో ఆయన ఇప్పుడు ఖమ్మంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండు. సరే, విషయం పక్కన పెడితే అసలు ఏంది జాబ్ క్యాలెండర్? కాంగ్రెస్ పార్టీ గెలుపులో చాలా కీలక భూమిక పోషించింది ఉద్యోగ నోటిఫికేషన్లే. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వం 1,60,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ 10 ఏళ్లలో అంటే యావరేజ్గా చూస్తే సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వచ్చింది గత గవర్నమెంట్. అయినా కూడా విపరీతమైన అసంతృప్తి. దానికి కారణం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది, ఖాళీలు ఉన్నాయి, నోటిఫికేషన్లు రాలేదు, రకరకాల కారణాల వల్ల నోటిఫికేషన్లు రాకపోవడం, టైంకి రిలీజ్ కాకపోవడం, ఈ విషయాల వల్ల గత ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో నిరుద్యోగులు ఊరూరు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే హ్యాండ్ ఇచ్చిందనమాట. ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్ చూడండి, క్యాలెండర్లో ఏం చెప్పింది. ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి చెప్పారు. అక్టోబర్ 2024లో ఇస్తామన్నారు. ఇది ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషనే. ఆ టైంలో ఒకసారి పేపర్ లీకేజ్ అవ్వడం, ఇంకోసారి బయోమెట్రిక్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల 2 సార్లు రద్దయింది. దాన్నే వీళ్ళు నిర్వహిస్తామని చెప్పి ఇంకోసారి నోటిఫికేషన్, దాన్ని వీళ్ళ జాబ్ క్యాలెండర్లో పెట్టుకున్నారు. ఇక రెండోది గ్రూప్ 3 సర్వీసెస్, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇన్ డిసెంబర్ 2022. అంటే 2022లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్నే మళ్ళీ వీళ్ళ జాబ్ క్యాలెండర్లో చూపించారు. రెండోది. ఇక మూడోది, ఇది పూర్తిగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ల్యాబ్ టెక్నీషియన్ ఆఫీసర్, నర్సు, ఫార్మసిస్టు, గ్రేడ్ 2 ఫార్మసిస్టు, ఆయుష్, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ అంటే మొత్తం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇట్లాంటి వాటి కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పింది? సెప్టెంబర్ 2024లో రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు దాని మీద కనీసం మాట కూడా లేదు. ఇక తర్వాత గ్రూప్ 2 సర్వీసెస్, ఇది కూడా డిసెంబర్ 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్నే దీంట్లో మెన్షన్ చేసుకుంది జాబ్ క్యాలెండర్లో. ఇక మూడోది ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ ట్రాన్స్కో, TGNPDCL, అట్లాగే గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇది కూడా మొత్తం ట్రాన్స్కో, జెన్కో, ఈ కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు. ఇవి కూడా 2024 అక్టోబర్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా వీటికి సంబంధించిన ఎట్లాంటి ఉద్యోగ భర్తీ ప్రకటన నోటిఫికేషన్ ఎట్లాంటిది రాలేదు ఈ రోజు వరకు కూడా. ఇక టెట్ ద్వారా జాబ్ వస్తుంది అనేవారు నట్టరా? అసలు టెట్ ఒక ఉద్యోగ నోటిఫికేషనా? దాన్ని కూడా జాబ్ క్యాలెండర్లో పొందుపరిచింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక మళ్ళా గ్రూప్ 1 ఇస్తామని అంటే 2024 అక్టోబర్లో ఒకటి, మళ్ళీ 2025 ఫిబ్రవరిలో ఒకటి, అంటే 2 సార్లు ఇస్తామని చెప్పింది గ్రూప్ 1. ఆ ఒక్కదానికే నానా అవస్థలు పడ్డది గవర్నమెంట్. అది కూడా పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో భర్తీ చేయడానికే నానా అవస్థలు పడ్డది. ఇక రకరకాల జాబ్స్, ఇందులో డిఎస్సి ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాల మొత్తం ఒక 20 రకాల డిపార్ట్మెంట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇందులో ఒక డిఎస్సి తప్ప ఇక ఏది ఫిలప్ చేయలే. 2024 ఫిబ్రవరి 29వ తారీఖున 11,000 పైచిలకు టీచర్ పోస్టులతో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడున్న గవర్నమెంట్. ఇందులో కూడా 5,089 ఉద్యోగాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్ రిలీజ్ చేసి అంతా రెడీ చేసిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేయడంతో ఆపేసింది, ఎగ్జామ్ జరగకుండా. అది కూడా వీళ్ళు కోర్టులకు వెళ్ళి స్టే తెస్తే.
సో వీళ్ళు ఇచ్చింది 5,982 ఉద్యోగాలు మొత్తం 2.5 సంవత్సరాల్లో కలిపి. ఆల్రెడీ 2 సంవత్సరాల 8 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 4 నెలలు అయితే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే, ఒక సంవత్సరం ఎలక్షన్ ఇయర్ పోతే ఇక మిగిలింది వీళ్ళకి 16 నెలలు. మొత్తం కలిపి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లది ఒక 1300 ఉద్యోగాలకి అదేదో ప్రాసెస్లో ఉంది, నోటిఫికేషన్ ఇచ్చిర్రు, అదేదో ప్రాసెస్లో ఉంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ సంబంధించి 200 ఉద్యోగాలకి ఒక 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చింది. 49 ఉద్యోగాలకు ఒకసారి, 90 ఉద్యోగాలకు ఒకసారి, ఇట్లా 3 నోటిఫికేషన్లు ఇచ్చింది. అదొక 290 ఉద్యోగాలు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లది ఒక 1300 ఉద్యోగాలు. డిఎస్సికి సంబంధించి ఒక 5,900 ఉద్యోగాలు. మొత్తం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నయ్యా అంటే 8,000 పైచిలకు ఉన్నాయి 2.5 ఏళ్లలో. బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి 2024 వరకు దగ్గర దగ్గర 47,000 పైచిలకు ఉద్యోగాలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే కల్పించింది. ఆ తర్వాత డిఎస్సిలో 8,000, గురుకులాలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 15,000 ఉద్యోగాలు, ఇవి కూడా టీచర్ పోస్టులే. అట్లే హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో 2,046 పోస్టులు. అట్లే జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ వీటిలలో కలిపి 49,000 పైచిలకు ఉద్యోగాలు. ఇవి కాక టీజీపీఎస్సీ ద్వారా 35,000 ఉద్యోగాలు, మొత్తం 1,60,000 ఉద్యోగాలు కల్పించినామని చెప్పి రికార్డులు చెప్తున్నాయి, గవర్నమెంట్ రికార్డులు చెప్తున్నాయి, మనం చెప్పేది కాదు. అంటే మొత్తం 9.5 ఏళ్లలో 1,60,000 పైచిలకు ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అంటే యావరేజ్గా చూస్తే సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నా, ఇలా 58,000 ఉద్యోగాలు పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు. అవి పోతే మిగిలింది వీళ్ళు ఇచ్చింది 13,000 పైచిలకు. అందులో ఒక 4-5 ఇప్పటికీ ఇంకా రిక్రూట్మెంట్ దశలోనే ఉన్నాయి. మొత్తం వీళ్ళు ఇచ్చింది 8,000 చిల్లర. అంటే యావరేజ్గా 2.5 సంవత్సరాల్లో తీస్తే యావరేజ్గా సంవత్సరానికి 3,500 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. అంటే సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్నే నిరుద్యోగులు ఓడిపోయేలా చేసిర్రు. మరి సంవత్సరానికి 3,500 ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లుంటుంది? 2.5 ఏళ్లలో ఒకే ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించి కూడా సంవత్సరం దాటిపోతుంది, దాని గడువు ముగిసిపోయి కూడా సంవత్సరం అవుతుంది. ఇప్పటివరకు ఇంకో కొత్త జాబ్ క్యాలెండరు లేదు, కొత్త నోటిఫికేషన్లు లేవు. ఆ పాత జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్లే 20 రకాలు చెప్పి 2-3 ఇచ్చిర్రు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరవాలి. నిరుద్యోగులకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలైనాయి అనేది సమీక్షించుకోవాలి. మిగిలిన 2.5 ఏళ్లలో కనీసం ఇందులో సగం ఇచ్చే ప్రయత్నం అనే చేయాలి. లేకుంటే గవర్నమెంట్కి గత ప్రభుత్వం కంటే దారుణమైన ఓటమి తప్పదనిపిస్తుంది. నిరుద్యోగులతో అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ అనుభవాలు చెప్తున్నాయి.